ఒక స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. అయితే స్టార్స్ ఉన్న ఫ్యామిలీలో పుట్టడం ఒక వరం లాంటిదే అయినప్పటికీ ఆ భారీ అంచనాలను అందుకోవడం ఎంత కష్టమో అక్కినేని అఖిల్ని చూస్తే మనకర్థమవుతుంది. నాగేశ్వరరావు గారి మనవడు నాగార్జున కొడుకయ్యుండి 12 సంవత్సరాలుగా అఖిల్ ఒక సరైన హిట్ కూడా కొట్టలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో ఎందుకని సరిగా ఆడట్లేదు? అసలు క్రికెటర్ అవ్వాల్సిన అఖిల్ హీరో ఎలా అయ్యాడు? ముస్లిం అమ్మాయితో అఖిల్ లవ్ స్టోరీ ఏంటి? తనకంటే పెద్దమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అఖిల్కి ఉన్న ఆస్తులెంత? అనే ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో అఖిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. స్టార్ కిడ్గా ఎంట్రీ ఇవ్వడం సులభమే కావచ్చు, కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటానికి కేవలం బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు. అదృష్టం, సరైన సమయం మరియు మనల్ని మనం నిరూపించుకునే పట్టుదల కూడా ఉండాలి. అచ్చం ఇలాంటి ఒక సవాలుమే తన జీవితంలో ఎదుర్కొంటున్నాడు మన అక్కినేని నాగార్జున గారి చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని. ఈరోజు మనం అఖిల్ అక్కినేని 10 ఏళ్ల సినీ ప్రయాణం, అతని బాల్యం, ఎవరికీ పెద్దగా తెలియని అతని అద్భుతమైన క్రికెట్ ప్యాషన్, అలాగే అఖిల్ కెరియర్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్న రాబోయే పవర్ఫుల్ యాక్షన్ సినిమా లెనిన్ విశేషాలు, మరియు అతని కాబోయే భార్య జైనా బ్రౌజీ గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక హీరోది మాత్రమే కాదు, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ గెలవాలని తపించే ఒక పోరాట యోధుడిది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు అఖిల్ అక్కినేని నేపథ్యం గురించి మనం మాట్లాడుకుంటే అతని మూలాలు చాలా విభిన్నమైనవి అని చెప్పాలి. ఏప్రిల్ 8, 1994న అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్ నగరంలో జన్మించిన అఖిల్ ఒక గొప్ప సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి నాగార్జున ద్వారా అచ్చమైన తెలుగు మూలాలు ఉంటే, తల్లి అమలగారి ద్వారా బెంగాలీ మరియు ఐరిష్ మూలాలు అఖిల్కు వచ్చాయి. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి స్వయానా మనవడైన అఖిల్ తన స్కూలింగ్ని చైతన్య విద్యాలయలో మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 2 ఏళ్లు చదువుకుని అటు నుండి హైదరాబాద్లోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన చదువును పూర్తి చేశాడు. తండ్రి నాగార్జున తనను బిజినెస్ మేనేజ్మెంట్ చదవమని కోరినప్పటికీ కేవలం 16 ఏళ్ల వయసులోనే అఖిల్ నటనపై ఉన్న మక్కువతో తండ్రి కోరికను కాదని న్యూయార్క్లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో చేరాడు. కానీ అఖిల్ కెమెరా ముందుకు రావడం అదే తొలిసారి కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, 1995లో వచ్చిన సీసింద్రీ సినిమాలో కేవలం 7 ఏళ్ల వయసున్న పసివాడిగా అఖిల్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ కామెడీ మూవీ బేబీస్ డే అవుట్కు తెలుగు రీమేక్గా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంట్లో నుంచి తప్పించుకున్న ఒక పసివాడి కథతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అఖిల్ స్టడీస్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్గా వేరే ఏ సినిమాలోనూ నటించకుండా సినిమాలకు చాలా కాలం దూరంగా ఉన్నాడు. మీరెప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ అఖిల్ సినిమా హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు అని? బహుశా అతను ఖచ్చితంగా ఒక గొప్ప ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యేవాడు. అవును, అఖిల్కు నటన కంటే ముందు క్రికెట్ అంటే అమితమైన ప్రాణం. 2010లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిధుల కోసం జరిగిన టాలీవుడ్ ట్రోఫీలో తన తండ్రి టీం నాగ్ కింగ్స్ తరపున ఆడి అతను మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫైనల్స్లో వెంకీ వారియర్స్పై అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ అద్భుతమైన ప్రదర్శన వల్లే 2011లో ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ జట్టులో అతనికి వెంటనే చోటు దక్కింది. 2015లో ఏకంగా ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి తెలుగు వారియర్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పుడు 2026లో జరిగిన సీసీఎల్ మ్యాచ్లో అఖిల్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. పంజాబ్ దే షేడ్ టీంతో జరిగిన మ్యాచ్లో కేవలం 56 బాల్స్లోనే 101 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. క్రికెట్లో ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత అఖిల్ మళ్లీ ఎప్పుడు సినిమాలోకి వస్తాడనే వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి. కానీ అఖిల్ వాటికి రిప్లై ఇస్తూ 2014లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మనన్ సినిమా క్లైమాక్స్లో ఒక చిన్న క్యామియో రోల్తో రీఎంట్రీ ఇచ్చారు. అక్కినేని కుటుంబంలోని 3 తరాల హీరోలు నటించిన ఆ సినిమాలో అఖిల్ ఎంట్రీని చాలా సీక్రెట్గా ఉంచాలని దర్శకుడు విక్రమ్ కుమార్ మరియు నాగార్జున గారు అనుకున్నప్పటికీ సినిమా రిలీజ్కు ముందే ఆ వార్త లీక్ అయిపోయింది. ఆ సినిమాలో తన తాతగారు ఏఎన్ఆర్,
తండ్రి నాగార్జున, సోదరుడు నాగ చైతన్యలతో కలిసి కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్ని, అదే సమయంలో కాస్త భయాన్ని కూడా ఇచ్చిందని అఖిల్ స్వయంగా చెప్పాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ను కూల్ చేసి ఆ సీన్స్ చిత్రీకరించారు. ఈ చిత్రం 2014లో టాలీవుడ్లో భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలవడమే కాకుండా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుని ఒక క్లాసిక్గా మిగిలిపోయింది. ఆ తర్వాత కాల్కి కోచ్లిన్తో కలిసి టైటాన్ వాచెస్, మౌంటైన్ డ్యూ, కార్బన్ మొబైల్స్ లాంటి కమర్షియల్ యాడ్స్లో నటించి పాపులర్ అయ్యాడు. ఇక 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ మరియు సుధాకర్ రెడ్డి నిర్మాణంలో అఖిల్ అనే యాక్షన్ ఫ్యాంటసీ సినిమాతో మెయిన్ హీరోగా తన పూర్తిస్థాయి ఎంట్రీ ఇచ్చాడు. ఈ యాక్షన్ సినిమా కోసం అతను తన పర్సనల్ ట్రైనర్ కిచ్చాతో కలిసి థాయిలాండ్లో 2 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ వర్క్షాప్లో ఎంతో కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత విక్రమ్ కే కుమార్తో చేసిన హెలో సినిమా కొంత పర్వాలేదు అనిపించినా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మవవీతో అఖిల్ ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సురేందర్ రెడ్డితో చేసిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో ఆ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లెనిన్తో మన ముందుకు వచ్చాడు. మురళీకిషోర్ అబ్బూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీతో కలిసి స్వయంగా నాగార్జున గారే మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా భారతి అనే పాత్రలో నటిస్తుండగా బ్రహ్మాజీ, సునీల్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో శ్రీరాంపురం విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగరం వల్ల నాగార్జున గారికి సెంటిమెంట్గా కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా రాయలసీమలో జరిగే మహాభారతం లాంటిదని, ఇప్పటివరకు అర్బన్ లుక్స్కే పరిమితమైన అఖిల్ ఒక ఊర మాస్ పాత్రలో లెనిన్గా జీవించేశాడని, సినిమా చూసి తనే ఆశ్చర్యపోయానని నాగార్జున గారు ప్రశంసించారు. ప్రేమ, స్నేహం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో ఎన్నో ఊహించని మలుపులు ఉంటాయని ఆయనన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అఖిల్కు ఆశించిన భారీ కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇక సినిమా జీవితం మాత్రమే కాకుండా అఖిల్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. అఖిల్కి 2016లో శ్రియా భూపాల్ అనే ఆమెతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ కాన్సెల్ అయిపోయింది. ఆ తర్వాత సడన్గా అఖిల్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ తను ప్రేమించిన జైనబ్ రావ్జీ అనే ముస్లిం అమ్మాయిని 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నాడు. తన సోదరుడు నాగచైతన్య, నటి శోభిత దులిపాలను వివాహం చేసుకోబోతున్న తరుణంలోనే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్లో ఎంతో వేడుకగా జరిగింది. జైనాబ్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ దిగ్గజమైన జుల్ఫీ రౌజ్జీ మరియు అమీనాల కుమార్తె. ఆమె తండ్రి జుల్ఫీ లిబర్టీ ట్రావెల్స్, జెడర్ ఇన్ఫ్రా లిమిటెడ్, జెడర్ డెవలపర్స్ లాంటి ఎన్నో వందల కోట్ల విలువైన కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. విశేషమేమిటంటే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, కువైట్, ఖతార్, టర్కీ, ఈజిప్ట్ లాంటి మొత్తం 18 దేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. జైనాబ్ సోదరుడు జైన్ రౌజ్జీ కూడా జెడర్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చైర్మన్గా వారి భారీ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. జైనాబ్ కేవలం ఒక వ్యాపారవేత్త కూతురు మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప కళాకారిణిని, పెయింటర్ కూడా. ఇండియాలోనే కాకుండా దుబాయ్, ఇంగ్లాండ్లో కూడా తన పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ పెట్టింది. స్కిన్ కేర్ మీద ఆసక్తితో వన్స్ అపాన్ ద స్కిన్ అనే బ్లాగ్ను ఎంతో విజయవంతంగా నడుపుతోంది. అంతేకాదు ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన మీనాక్షి అనే సినిమాలో కునాల్ కపూర్ సరసన హీరోయిన్గా మరియు సహాయ నటిగా కూడా నటించి తన సత్తా చాటింది. ఇక వీరిద్దరూ 2025 జూన్ 6న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా సంప్రదాయ తెలుగు ఆచారాల నడుమ వివాహం చేసుకున్నారు. బ్రహ్మముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ పెళ్లికి అక్కినేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. భారీ ఆర్భాటానికి బదులుగా సంప్రదాయం, హుందాతనం,
ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఇక అఖిల్ ఆస్తుల గురించి మాట్లాడుకుంటే అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల అంచనా. అయితే సినిమా బడ్జెట్, బ్యానర్, మార్కెట్ను బట్టి ఈ మొత్తం మారే అవకాశముంది. ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు 70 నుంచి 100 కోట్ల మధ్య ఉంటుందని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఆయన తండ్రి అక్కినేని నాగార్జున నటుడిగానే కాకుండా నిర్మాత, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుడిగా కూడా భారీ సంపదను కూడబెట్టారు. వివిధ నివేదికల ప్రకారం నాగార్జున మొత్తం ఆస్తుల విలువ సుమారు 5,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇక అఖిల్ భార్య జైనబ్ రావుజీ విషయానికి వస్తే ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావుజీ కుమార్తె కాబట్టి రావుజీ కుటుంబానికి నిర్మాణం, ఇంధనం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో విస్తరించిన వ్యాపారాలు ఉండటంతో వారి కుటుంబ ఆస్తుల విలువ 1,000 కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.